కుక్కలు కొరికేసిన చెప్పులు. స్టార్ట్ అయిపోయింది సార్. సో టుడేస్ టాపిక్ ఇస్ హాయ్, హలో, వెల్కమ్. మెటీరియలిస్టిక్. వాళ్ళు ఏంటి నార్మల్ ఆడియన్స్ అనుకుంటున్నావా మన వాళ్ళు చూసేటోళ్ళు? ట్వీడీ. యా ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ హై as fuck బికాజ్ మనోడు కొంచెం ఒక గంట అనగానే నేను సర్లే ఏముంది కొంచెం చిన్నగా పానీయం పుచ్చుకుని పడుకుందాం అనుకున్నాను. మనోడు హాఫ్ అన్ అవర్లో వచ్చేసరికి ఆ రెండు చిన్న పానీయాలు ఫాట్మన్ కూడా ఎస్కేపింగ్ ది మేట్రిక్స్. వాట్ ఈస్ మేట్రిక్స్ అసలు? వాట్ ఈస్ మేట్రిక్స్ అంటే మనం నువ్వు ఒక వీడియో పంపించే గుర్తుందా? ఇట్స్ లైక్ దెర్ ఆర్ people above you who are like rich. They just want to portray an image that life should be like this. వాళ్ళు ఆ ఇమేజ్ పోర్ట్రే చేసినంత వరకు you'll be in that zone. It's like 26 అయిన వెంటనే పెళ్లి చేసుకోవాలి, 28కి 28కి ఒక కొడుకో కూతురో పుట్టాలి, 30కి స్కూల్లో జాయిన్ చేయాలి, 30కి ఒక కారు ఒక ఇల్లు కొనాలి. అవసరమా? లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్, having a leading a normal life, leading a happy life, this all makes you happy అని కూడా కాదు, బట్ కొంచెం ఈజీ అవుతుంది లైఫ్. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఇఫ్ లైఫ్ ఇస్ ఈజీ? అంటే విల్ ఫస్ట్ డిఫైన్ వాట్ మేట్రిక్స్ ఇస్. మేట్రిక్స్ నా అండర్స్టాండింగ్, నా నాలెడ్జ్, ఇట్ ఈస్ అ సోషల్ ఆర్డర్. నాట్ అగైన్ మళ్ళీ ఈ కమ్యూనిటీ వాడు ఈ పని చేయాలి, ఆ కమ్యూనిటీ వాడు ఆ పని చేయాలి, నాట్ దాట్ సోషల్ ఆర్డర్. బట్ ఇది ఒక ఫ్రేమ్ వర్క్ ఆర్ ఒక స్ట్రక్చర్డ్ ఒక ఫామ్, ఒక మేట్రిక్స్. వాట్ ఈస్ అ మేట్రిక్స్? యూజువలీ మేట్రిక్స్ మనం ఫస్ట్ వి గాట్ ఇంట్రడ్యూస్డ్ టు మేట్రిక్స్ ఈజ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్స్ ఎ రెక్టాంగులర్ బాక్స్, దాంట్లో రోస్ కాలమ్స్ ఉంటాయి. సార్ మేట్రిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే యాక్చువల్లీ. బ్యాడ్ విత్ మ్యాథ్. ఆబ్వియస్లీ అందుకే మనం ఈరోజు కాంటెంట్ చేస్తున్నాము. I was good with language and all, but math I was very bad. సో అక్కడ ఫస్ట్ మనం మ్యాట్రిసెస్ అనే చాప్టర్ బేసిక్గా అక్కడ తెలుస్తుంది. దాంట్లో బేసిక్గా ఏంటంటే ఒక రో ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, దాన్ని మల్టిప్లై చేస్తారు, అడిషన్ చేస్తారు. దట్స్ అదొక ఆర్డర్, అదొక ఫ్రేమ్ వర్క్ basically 1 2 like tic tac toe. kind of సో అదొక ఆర్డర్, అదొక ఫామ్, ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ అంతా ఎవడు డిజైన్ చేసిర్రా అంటే ఆబ్వియస్లీ మనమే వేసుకున్నాం, మనుషులమే. ఆల్సో ఇందాక మీరు చెప్పిన పాయింట్, వాట్స్ ద పాయింట్ లైఫ్ ఈజీగా ఉండడం, ఎందుకంటే అది అందరికీ సూటబుల్ కాదేమో. అంత అంత అడ్వెంచరస్గా బతకడం, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. Like ఇది settle I hate that term of settle అయిపో. 10th class పాస్ సెటిల్ అయిపో. ఎట్లా సెటిల్ అవుతావు బ్రో? 10th class పాస్ అయిన సెటిల్ ఎట్లా అవుతావు? The only place where we settle is in the coffin box or the grave. Exactly. Only dust settles. Only dust settles. Living matter, అది ఎక్కడ సెటిల్ అవ్వాలి. కాన్స్టెంట్ గా ఆ వైబ్రేషన్ లో ఉండకపోతే దేర్ ఇస్ నో పాయింట్. లైక్ సో అందరికీ సాధ్యపడదు. అందుకే మేబీ ఒక జనరల్ ఆర్డర్ మనుషులు ఇట్లా రాసేసుకున్నారు. బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ వన్ హ్యాస్ టు ఫైండ్ దేర్ ఓన్ లవ్ ఆఫ్ లైఫ్. దే షుడ్ ఫైండ్ ద పేస్ అండ్
యాక్చువల్లీ ఇది మనం చా అంటే రకరకాలుగా తిరుగుతుంది టాపిక్స్, మనం దీన్ని ఇంకా చాలా నీట్గా చెప్పొచ్చు. బట్ ఇట్స్ ఓకే. అదే బాస్, బేసిక్గా ఇప్పుడు ఇది చెయ్యి అప్పుడు అది చెయ్యి, ఇలా ఉండు అలా ఉండు, ఈ అంత చేసి ఏమైతుంది, యూ క్యాన్ నెవర్ గెట్ రిచ్ లైక్ అంబానీ. ఇంత చేసి నువ్వు ఏమైతుంది, దాని తర్వాత అంబానీ చేసినంత హైట్స్ కి నువ్వు వెళ్ళలేవు. దాని తర్వాత సైన్స్ చదువు, దాని తర్వాత లేదంటే ఒక టైలర్ స్విఫ్ట్, ఒక చార్లీ పుత్తో, ఓ మైకేల్ జాక్సన్ అయినంత అంత ఫేమ్ నీకు రాదు. మరి ఏమైతుంది అల్టిమేట్ గా అంత, వేర్ ఇస్ ఇట్ గోయింగ్? అంటే మిగతా వాళ్ళందరూ ఒక ఒక టెంప్లెట్ లో బతుకుతున్నారా ఏంది? నాకు ఓకే, 10th లో ఎంత పర్సెంట్ రావాలి, ఇంటర్లో ఎంత పర్సెంట్ రావాలి, దాన్ని బట్టి నువ్వు ఐఐటికో దీనికో పోతావు. ఐఐటికి దీనికి రాకపోతే లైక్ దానికన్నా తక్కువ కాలేజీకి పోతావు. దాని తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చేస్తావు, దాని తర్వాత ఎంబీఏ. అది ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నావు, ఎంబీఏ ఎందుకు చేస్తున్నావు? లైక్ అక్కడితో అయిపోదు యాక్చువల్లీ. మన టిపికల్ తెలుగు యూత్ ఎట్లుంటారు అంటే ఎంబీఏ చేస్తారు, తర్వాత రైల్వేస్, బ్యాంక్స్ ఇలాంటి ఉద్యోగాలన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు. అది అన్ని లైక్ బేసిక్ గా గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి ఒక్కడే అనుకున్నా, ఆహా ఓకే మనం ఏంది స్టాండప్ కామెడీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, విజువల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ ఇంట్రెస్ట్, అన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. నువ్వు ఏంది ఇదే లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ థింకింగ్, లైక్ దేర్ ఆల్సో లైక్ నార్మల్ పీపుల్ లైక్ మీ. లైక్ నాకు విజువల్ మీడియాలో లేయర్స్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు, బలవంతంగా ప్రోత్సహిస్తారు, నాకు తెలియదు. అదే బలవంతంగా రుద్దబడిన ఒక ఇంట్రెస్ట్ అంతే. అందరికి ఆబ్వియస్ గా కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే కంఫర్ట్. సో దీనిలో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా లైఫ్. బ్యాంక్ జాబ్ ఏదో వస్తే పొద్దున్న పోతాం సాయంత్రం వస్తాం, లైఫ్ ఈజ్ ఈజీ, లైఫ్ విల్ బి స్మూత్, ఆ నోషన్ ఒకటి ఉంటుంది. అండ్ యా, మనం టాకింగ్ అబౌట్ దిస్ ఫ్రేమ్వర్క్, ది స్ట్రక్చర్, హూ డిజైన్డ్ అంటే మనుషులు చేసిరు. అయితే దీంట్లో డెఫినెట్గా ఒక ఒక పీరియడ్ తర్వాత పెద్ద పెద్ద బాగా బాగా సంపన్నులు కానీ, అంటే ఎక్స్ట్రీమ్ క్యాపిటలిస్టులు, పెద్ద పెద్ద పాలిటీషియన్స్, వాళ్ళు మనుషులు ఎప్పుడు ఆ మూసలో ఆ సర్కిల్లో బతకడానికి ఒక అట్లా వదిలేసి పెడతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ జస్ట్ లీవ్ యూ ఇన్ దట్ సర్కిల్. అండ్ ఇంకొకటి వదిలేసి నాకు ఎక్కడ పిచ్చి లేస్తుంది అంటే, యూనో వెన్ మై రిలేటివ్స్ టాక్ అబౌట్, అరే నీ ఫ్రెండ్ ఏంద్రా వాడు ఎందుకు వాడు ఫోటోగ్రఫీ చేస్తుండో, వాడు ఇట్స్ లైక్ ఎండలో కూర్చొని ఒక ఫ్రేమ్లో ఇలాగా ఒక యాంగిల్లో నించుని వాడు ఫోటోలు తీయాలి, చెమట దొబ్బుతూ ఉంటుంది ఇది అది. బ్రో నీకేంది, నువ్వు అడుగు మనకు కూడా ఈ కోడింగ్ వీళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు లైక్ దేర్ పర్స్పెక్టివ్ ఇస్ లైక్ వాడు ఎందుకే అట్లా ఎండలో నిల్చుని అడవులలో పోయి ఫోటోలు తీస్తున్నాడు, వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసము అక్కడికి అలా నుంచి వెళ్ళి వర్షంలో తడిసి ఎండలో ఎండి ఎందుకు అట్లా ఫ్రేమ్లు పెడుతుండవు అంటే, నీకేంది నువ్వు ఏసీ రూమ్లలో కూర్చుని నువ్వు ఇప్పుడు వెన్ యూర్ లైక్ సెట్ అండ్ కోడ్ ఆడు ఊరికనే పైసలు ఇస్తలేదు కదా నీకు. వాడిది ఫిజికల్ ఎఫర్ట్ ఉంటే మనది కొంచెం మెంటల్ ఎఫర్ట్ ఉంటుంది. ఎవడు పైసలు ఊరికనే డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికనే అప్పుడు ఓకే నువ్వు ఈడు కూర్చో నేను నీకు లైక్ నేను నీకు పైసలు ఇస్తాను ఎవ్వడు అండు. నేను నీ దగ్గర నుంచి ఏదో ఫిజికల్ మెంటల్ ఎఫర్ట్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. అది ఏదో కష్టమే, అది ఆడికి నచ్చింది బ్రో. లైక్ వాడు చేసుకుంటున్నాడు, వానికి చెమట పడుతుంది, వాడు ఎండలో పోయి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు, మనకి నచ్చుతుంది. ఇదేదో సుఖం అనుకుంటే నచ్చుతుంది అంటే అదే బ్రో. అంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ డెఫినెట్లీ బ్యాడ్. మనకే అనిపిస్తుంది వాడు అట్లా అంటాడు. ఎవ్రీవన్ ఎంత కాదనుకున్నా నాది నేను బతుకుతున్నా, ఐ లవ్ మై ఓన్ లైఫ్, ఐ లవ్ ఇట్ ఇన్ ద వే విచ్ ఐ యామ్ లివింగ్ అనుకో. డెఫినెట్ గా సొసైటీ నుంచి వాలిడేషన్ కావాలి. సొసైటీలో బతుకుతున్నప్పుడు అక్కడికే వస్తున్నా. అది చెప్పడం కోసం నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఫ్రేమ్ దిస్ ఎంటైర్ థింగ్. ఆ వాలిడేషన్ డెఫినెట్ గా కావాలి. నీకు ఇప్పుడు పెళ్ళికి మంచి పిల్ల కావాలన్నా సొసైటీని రెప్యుటేషన్ ఏదో చూస్తుంది.
పెళ్లి లేకుండా ఉండగలుగుతా అంటే ఇట్స్ ఓకే చెల్లె. మరి అంటే అగైన్ you'll యూ probably నీడ్ టు ఎస్కేప్ మెనీ థింగ్స్. you'll మేట్రిక్స్ probably అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ థింగ్. you'll probably want to find a girl that is ఇన్ ద సిమిలర్ వైబ్, uh, again సిమిలర్ that ఫ్రీక్వెన్సీస్, ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ. intellectual దాని మీద కూడా ఒక టాపిక్, ఒక సిరీస్ చేస్తాం డెఫినెట్లీ, ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ అనే టాపిక్. విల్ ఎక్స్ప్లోర్ వాట్ ఈజ్ ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ విమెన్. again we don't have that women's perspective. Probably we should loop We should get we should loop in someone. విల్ డూ దట్. సో ఎస్కేపింగ్ ద మేట్రిక్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ దట్ అయిపోయింది నాకు ఎవరితో సంబంధం లేదు అనేది అట్లా కాదు. చాలా లేయర్స్ దాటుకు రావాలి దానికి. escaping the నీకు escaping the matrix that doesn't mean I don't care for someone. like it's as simple as నువ్వు ఒక్కరివే నువ్వు ఫ్యూయల్ కొట్టించుకున్నావు నీ కార్లో, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఫ్యూయల్ కొట్టించుకున్నావు, నువ్వే కార్ కొన్నావు, నువ్వు పోతున్నావు బై హైవేలో. ఆడెవడో అక్కడ మైల్ రాయి పెట్టకపోతే నీకు యూ డోంట్ నో హౌ ఫార్ యూ రీచ్డ్. సో యు నాట్ somehow dependent on someone at the end. No, you're like dependent on the society. Like సొసైటీలో చాలా మంది ఉంటారు బ్రో. నీకు అట్ ద సేమ్ టైం నేను 10th క్లాస్ పాస్ అయినా అంటే దాంట్లో నన్ను 10th క్లాస్ ఆ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్ కాంట్రిబ్యూషన్ పోతే ఎంతో ఉన్నది. డెఫినెట్లీ. సింపుల్ థింగ్ అక్కడ లేదు అంటే నేను లేట్ అయితే ఆ రోజు ఎగ్జామ్ మిస్ అయినా నేను. ఒకటి ఐ వుడ్ లైక్ టు కోట్ అరిస్టాటిల్, తిట్టుకోకండి ఏమేమి మాట్లాడుతున్నారు మీరు అని. ఆడు ఏమంటాడంటే, ఆయన ఫిలాసఫర్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మ్యాన్ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. టోటల్ ఐసోలేషన్ లో ప్రాబ్లీ అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీ నీడ్ పీపుల్. వాడు చేసే ఇంకో పనో వీడికి కావాలి, వీడి చేసే ఇంకో పని వాడికి కావాలి. ఈ సెయింట్స్ వాళ్ళు కూడా దే లుక్ అప్ టు సమ్మన్. శివ ఎవరినో లైక్ ఓం అనో లేదా ఏదో దానికి ద థియరీ ఆఫ్ డ్యుయాలిటీ. లైక్ నువ్వు ఇక్కడే బతకలేవు బ్రో. లైక్ వాళ్ళు ఓం అని చాంట్ చేస్తూ ఆ 108 బీట్స్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో టోటల్ ఐసోలేషన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. అయితే నేను ఇప్పుడు మనం ఏదైతే సెటిల్మెంట్ థింగ్ ఇది అనుకుంటున్నామంటే ఈ ఏజ్కి ఇజ్జే ఆ ఏజ్కి అజ్జే అనేది, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ బాగా క్యాపిటలిజం బాగా అలవాటు అయిపోయి అంత మెటీరియలిస్టిక్, అది అక్వైర్ చేసుకోవాలి, ఆ పొజిషన్స్ ఉండాలి. అది పొజిషన్ ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. అంటే సి హౌ కమ్ మై హ్యాపీనెస్ ఈజ్ is determined by society standards. Something else which is which doesn't have life. At least if there are people whom I like, when I am surrounded by them, నేను హ్యాపీగా ఉన్నా అంటే దట్ ఈస్ మేకింగ్ సెన్స్. కానీ ఒక కార్ తీసుకో, ఒక బిల్డింగ్ కొను, కాదు ఇలాంటి బిల్డింగే కొను, కాదు 3 BHK కొను అంటే ఇక్కడ కొంచెం దట్ బ్యాలెన్స్ ఈజ్ అవసరం. అక్కడ కొంచెం డౌట్ పడుతుంటది, నాకు ఎక్కడ తేడా. Like, see, everyone enjoys people's company, and when, like, I hate it when people are like, నువ్వు ఓ బర్త్డే పార్టీకో ఎవరినో పిలిచి జస్ట్ టు షో ఆఫ్ యూ లైక్ స్పెండింగ్ మనీ అండ్ థింకింగ్ దట్ వాళ్ళ వ్యాలిడేషన్ నీకు ఏదో ఇది ఇస్తుంది. లైక్ హౌ డస్ ఇట్ మ్యాటర్? అంతే. ఇప్పుడు ఇవాళ రేపు జరిగే ఫంక్షన్స్ దావత్లు అన్ని కూడా జస్ట్ టు షో ఆఫ్ దేర్, అంతే గానీ అరే ఇన్ని ఐటమ్ పీపుల్ తో గ్యాదర్ అయిదాం, పీపుల్ తో మాట్లాడదాం అనే, అంటే అరే మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు ఎక్కడెక్కడో, దిస్ ఇస్ అ మూమెంట్, ఇది ఒక ఛాన్స్, అందరినీ కలిసి మాట్లాడదాం. వి ఆల్ విల్ బి అండర్ ఎ సింగిల్ రూఫ్ అనేది వానికి నువ్వు ఎగ్జాక్ట్ లైక్ ద నార్మల్ పీపుల్, లైక్ ద పీపుల్ దట్ ఆర్ క్లోజ్ టు యూ, వానికి నువ్వు జస్ట్ అరే నేను పెళ్లి చేసుకుంటున్నా సార్ రా అని చెప్పి వాడికి జస్ట్ ఒక నార్మల్ దాల్ తడక ఇది పెట్టి పెరుగన్నం పెట్టినా కూడా బేసిక్ సింపుల్ మీల్, బేసిక్ he won't matter. అంటే sorry, he won't matter. It doesn't matter. It doesn't matter. He wouldn't feel bad.
లైక్ వీంతో టైం స్పెండ్ చేసినా వాడు ఏదో పెట్టిండో వెళ్ళిపోయినట్టు ఉంటది కానీ దీనికోసం నేను 10 రకాల చికెన్ ఐటమ్లు పెడతా. సయానా పిలానా అరే 36 ఐటమ్లా 72 ఐటమ్లా. లైక్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా నువ్వు నాకు నచ్చావు. Okay. నువ్వు నాకు నచ్చావులో సుహాస్ని ఒక డైలాగ్ చెప్తుంది, నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఒక 500 మంది 600 మందిని పిలుస్తావు, వాళ్ళు తిండి తిని నీ జస్ట్ ఒకసారి దే జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ లో నీ నీ కొడుకు అదే నీ కూతురు నీ అల్లుడు ఉంటారు, అలా చూసి తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి అరగంటలో అరిగిపోద్ది బ్రో అది. లైక్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? అండ్ పీపుల్ spend lakhs, bro. People spend lakhs and people spend years to actually come over the debts and all. come on the debts and all. Like, what the fuck? I know many people. కొడుకు గ్రాండ్ గా పెళ్లి చేయాలి, కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేయాలి అని చెప్పి అప్పుల్లో ఉన్నోళ్ళు ఇంకా కూడా నాకు తెలిసి అదే అది అసలు లైక్ అంటే నువ్వు సొసైటీలో సగం మంది whenever you go out, whenever you go out or a girl goes out or a man or a girl, a man or a woman goes out, కొంచెం జాగ్రత్తగా ఉంటారు, సొసైటీ దరిద్రంగా ఉందంటారు. నువ్వు ఆ దరిద్రంగా ఉన్న సొసైటీని ఎందుకు ఇంప్రెస్ చేస్తావు? ఎగ్జాక్ట్లీ గలీజ్గా ఉన్న సొసైటీని వై ఆర్ యూ ట్రైంగ్ టు ఇంప్రెస్ దోస్ పీపుల్? అదే మనుషులకి ఏది చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది ఆ సోయి లేకుండా చేస్తూ ఉంటాం. అందులో ఇదొకటి చాలా పనులు చేస్తుంటాం అట్లా, ఒక్కటే కాదు చేస్తాం అంతే. నేను ఇప్పుడు ఇది లైక్ నేను ఎందుకు వేసుకున్నా అంటే అరే నేనెవరో సమ్మన్ దట్ ఐ సా హూ ఇస్ లైక్ హూస్ టెల్లింగ్ మీ ఇట్స్ లైక్ లైఫ్ ఇస్ బ్లాక్ అండ్ వైట్, డోంట్ స్విచ్ బిట్వీన్ దట్, లైక్ జస్ట్ స్టిక్ టు one color when you are feeling something. That's why we pick gray, I guess. Yeah, most of the time I'm black is because like I'm in this zone, not in the white zone. నాకు నచ్చింది చేసిన నాకు అదేంటి ఓకే ఇప్పుడు సొసైటీ అంటే ఉగాదికి వేసుకోవాలి లేదా ఈద్కి వేసుకోవాలి. వై ఇన్ ద సెన్స్ అంటే of course not disrespect not disrespecting cultures and religious again. Of course like అదే నాకు మన ఉమేర్ గాడు కానీ మన ఫయాజ్ గాడు కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను నీళ్ళు తాగుతా బ్రో. వాళ్ళు దే కాంట్ ఈవెన్ swallow their own saliva. లైక్ వాడు చిల్లి ఉంటాడు. నేను ఆఫీస్కి వచ్చిన వెంటనే వాడు నాకన్నా కష్టమైన పని చేస్తుంటాడు. Because he's an agent, I'm just auditing whatever he's doing. He's chill, but at the same time, I don't know, like, do I have to stick to that? Vaadu celebrate cheskoni nenu celebrate cheskovala? Like, at that point of time, if I'm not feeling it, I don't have to be a part of it. అదే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి. లైక్ వీ కెనాట్ మన టేస్ట్ ని అవతల వాళ్ళ మీద రుద్దొద్దు, వాళ్ళు కూడా వాళ్ళ టేస్ట్ ని మన మీద రుద్దొద్దు. నువ్వు ఇట్లానే ఉండు అట్లే ఉండు అంటేనే ప్రాబ్లం వస్తుంది. నీకు నచ్చింది ఏదో నువ్వు చేస్తున్నావు కదా, నాకు నచ్చింది ఏదో నేను చేస్తున్నా. అయితే దిస్ థింగ్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ ఆల్ ద కేసెస్, బీ ఇట్ స్కూలింగ్, బీ ఇట్ ప్రొఫెషన్ విచ్ వి చూస్. అంటే ఫ్యామిలీ లెవెల్ ఇప్పుడు ఎట్లయితే ఒక ఫ్యామిలీ, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ ఉండొచ్చు, ఇంకో ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ ఉండొచ్చు. దే రెస్పెక్ట్, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తుంటారు, బట్ దే ఫాలో దేర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అగైన్. దాన్ని అట్లా చేసినట్టు దాన్ని మనం మేబీ ప్రొఫెషన్స్కి ఒకడు నేను మ్యూజిషియన్ అయితే అంటాను, లేకపోతే ఇంకోటి ఏదో బస్ డ్రైవర్ అంతా అంటాను కూడా, దాన్ని కూడా అట్లా యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. వేరే థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఇట్లా చేయం మనం. మళ్ళీ అగైన్ లిటిల్ ఇప్పుడు నీకు కల్చర్ లైక్ ఐ విల్ టాక్ అబౌట్ రిలీజన్ ఫర్ అ సర్టన్ టైం. ఎందుకంటే ముస్లిమ్స్ దే డోంట్ లైక్ డాగ్స్ ఫర్ అ సర్టన్ రీజన్, దే ఆర్ మోర్ ఫాండ్ ఆఫ్ క్యాట్స్. అంటే I have many Islamic friends that I've had, like who are like normal, అంటే like who are not judgmental. అదే బ్రో ఎందుకు బ్రో మీరు కుక్కల్ని ఎక్కువ పెంచరు? Like the bags that they have they show away the
గుడ్ ఏంజల్స్ అంటారు. ఓకే, వాళ్ళ అది వాళ్ళ బిలీఫ్, వాళ్ళ బిలీఫ్. యా, వాళ్ళ బిలీఫ్ తప్పే ఉంది. ఇప్పుడు లైక్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ దమ్. ఇప్పుడు నా కుక్కలు నచ్చాయని చెప్పి అరే నువ్వు కుక్క పెంచుకో అంటే నువ్వు కుక్కలు పెంచా నువ్వు ఎదవంటే ఆడేదో కాతాడు. ఆడికో బిలీఫ్ సిస్టమ్ ఉంది, ఆడికి పిల్లులు నచ్చుతాయి, నాకు పిల్లులు నచ్చవు. అగైన్ అదే యునో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ మేట్రిక్స్. ఐ ఫీల్ నో నాట్ డెఫినేషన్ ఆఫ్ మనం మేట్రిక్స్. చాలా ఎటు నుంచి ఎటేటో పోతున్నాం. బట్ యా, ఇట్స్ ఓకే. అల్టిమేట్లీ ఇట్ మేక్ సెన్స్ అనే అనిపిస్తుంది. చూద్దాం. బ్రో వాళ్ళు 3-4 గంటలు మాట్లాడుకుంటారు పరిమిటర్ బ్రోస్. అరే అన్న అర్థమైంది మీకు. యా ఏదో రోజు మీరు కూడా ఇక్కడ 2 చీరలు ఉండవు, 4 చీరలు ఉంటాయి, మీ ఇద్దరు కూడా వస్తారు. ఏదో రోజు రండి బ్రో. ఒక మెసేజ్ పెట్టాలి పరిమిటర్ గైస్ గా, మ్యూజిక్ క్లాస్ గైస్కి. యా రంజన్స్ హృదయ రంజన్. హృదయ రంజన్ నాకు యా నేను రంజన్ రంజన్ అంటే రంజన్ గగోయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అదే కదా. ఈవెన్ హీ వుడ్ ఫీల్ దట్ వే. హృదయ రంజన్ ఆయన whenever he reviews something, no, నాకు సెన్సిబుల్ అనిపిస్తుంది. లైక్ యా హీస్ మేకింగ్ సెన్స్, హీస్ నాట్ లైక్. ఆయనకు ఒక స్టైల్ ఉంది సార్. ఆయనకు ఒక హీస్ ఎ వెల్ రెడ్ గాయ్, బాగా చదువుకున్నాడు, హీ నోస్ మెనీ థింగ్స్. చాలా సరే. యా బ్యాక్ టు ఎస్కేపింగ్ ద మేట్రిక్స్. ఆర్జీవి. యా, ప్రాబబ్లీ ద గాయ్ హూ ఎస్కేప్డ్ మ్యాట్రిక్స్. The guy that escaped the matrix, man. అండ్ యా, సో సింపుల్ థింగ్ ఏంటంటే మనం అసలు ఏంది అసలు ఈ మేట్రిక్స్ ఇదంతా ఏందిరా పంచాయతీ అంటే, ఏదో ఒక సోషల్ ఆర్డర్ అనేది ఉంది. ఇట్ ఈస్ లిమిటింగ్ పీపుల్ టు లివ్ ఇన్ ఎ సర్టైన్ వే. బేసిక్గా ఇప్పుడు దాకా మేము ఈ గత పావుగంట సారాంశం అదే. చాలా ఎక్కువైపోయిందా? యా, వాట్ ఎవర్. సో అది ఏంది, ఆ ఆర్డర్ పెడుతున్నోడేవాడు, ఆ ఆర్డర్ మనకి సూటబుల్ కాదా, అవునా కాదా? ఒకవేళ అది సూటబుల్ కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ సి అందరూ ఆంటర్ప్రినర్లే అవ్వాల్సిన అవసరం లేదు, అందరు బిజినెస్ మ్యాగ్నెట్లే అవ్వాల్సిన అవసరం లేదు. కొందరు గైస్ ఉండొచ్చు హూ మైట్ లైక్ 9 to 5 జాబ్స్. వాడిని చూసి మనం ట్రోల్ చేయాల్సిన అవసరము, వాని మీద మీమ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ హీఈస్ లైకింగ్ ఇట్, వాడికి అది నచ్చినంత కాలం. నువ్వు చెప్పినట్టు అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ లే ఉన్నారు అనుకో, నీ ప్రోడక్ట్ కొనేది ఎవడరా? నీ ప్రాజెక్ట్ 9 to 5 జాబ్ చేయాల్సిన ఒకడు ఉండాలి. అగైన్ అందరూ ఆంటర్ప్రినర్స్ అయ్యి అందరూ 9 to 5 జాబ్ చేస్తే హూ విల్ లైక్ హూ విల్ క్లీన్ యువర్ డ్రైన్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ఆర్ ఏదో క్లాగ్ అయినప్పుడు ఎవరు చేయాలి? అగైన్ ఇది మళ్ళీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎటెటో పోతుంటుంది ఈ టాపిక్. సో యా, ఏంది అంటే అది ఒకవేళ మనకు సూటబుల్ కాకపోతే మనకు సూటబుల్ అయ్యేది ఏంది, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అట్లీస్ట్ మనం ఈ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంతో కొంత దీనికి న్యాయం చేసినట్టు ఉంటుంది ఈ టాపిక్కి. ఆ సోషల్ ఆర్డర్ అనేది పెట్టిన వాళ్ళు డెఫినెట్గా చాలా ధనవంతులు, పెద్ద పెద్ద నాట్ ఈవెన్ పాలిటీషియన్స్, ఒక కైండ్ ఆఫ్ నియంతలు అనొచ్చు, వాళ్ళని డిక్టేటర్స్ అనొచ్చు. దే ఆర్ ఆబ్వియస్లీ డిక్టేటర్స్. ఒక మంచి కార్ వెళ్ళిపోతుంది రోడ్డు మీద, నీకు బెంజే కావాలి, BMW కావాలని ఎందుకు వస్తుంది? అది దాని కంఫర్ట్ దాని, మళ్ళీ దాన్ని తక్కువ చేయలేము ఆబ్వియస్లీ. అవన్నీ కూడా ఎంజాయ్ చేయాల్సిన థింగ్స్. బట్ అదే కావాలని అంత ఆబ్సెషన్ ఎందుకు, అంత జిడ్ ఎందుకు? వాడు నీకు the BMW guy is selling it out. He's saying like everybody wants attention bro at a point of time. సో అల్టిమేట్గా ఇది ఏడికి వస్తుందంటే సొసైటీ నుంచి మనకి అటెన్షన్, వ్యాలిడేషన్ ఆడికి వస్తుంది ముచ్చట. ఎగ్జాక్ట్లీ. ఎస్కేపింగ్ ద మేట్రిక్స్ అనేది బేసిక్గా అవతలోడు నీ గురించి ఏమనుకుంటుండు అనేది నువ్వు పట్టించుకోకుండా నీకు నచ్చిన పని, నీ గుల నువ్వు సాటిస్ఫై చేసుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్, I think it goes back to the guys that are who are like saints, who are like nomads, nomads, hippies.
వాళ్ళు చిల్ అవుతుంటారు. చిల్ అవుతుంటారు. నువ్వెవ్వడరు, నాకు అనవసరం. వాడు ఇడ్లీ తింటాడు, నెక్స్ట్ డే పోయి ఎక్కడో గోవాలో వాడు ఆమ్లెట్ తింటాడు, వాడికి అనవసరం. అంతే, ఆ పూటకి హీ ఆ నీడ్స్ ఎ మీల్ టు రన్ హిస్ బాడీ ద మిషన్. తిండి తినాలి. తీసుకున్నాడు, ఇంకేదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, అయిపోయింది కదా, దట్స్ ఫైన్. ఇట్స్ దట్ సింపుల్. ఆ పాయింట్ కి నీకు ఫుడ్ కావాలి. ఫుడ్ ఏదైతే నీకు అప్పుడే నీకు జస్ట్ నీ షేర్వానీ వేసుకోం కదా everyday షేర్వానీ. వి ఆర్ నాట్ టీసీస్. సో అంతే. రాలేదు తెలియదు కానీ యా ఎవ్రీడే నువ్వు అదే టీ షర్ట్ చొక్కా ఇది ఒక స్టైల్ గా ఇది వేసుకోవాలి, ఇది వేసుకో. నీ బట్టలు నీట్ గా ఉండి నీకు కంపు కొట్టకుండా దాని నుంచి హైజీనిక్ ఇష్యూస్ ఏం రాకుండా ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఫైన్. కంఫర్ట్ ఉండి అట్లా నువ్వు మరీ అవతలోడికి నీ గలీజ్ బాడీని చూపించకుండా వెల్ కవర్ చేసుకుంటూ అంటే ఇట్ ఈస్ ఫైన్ అంతే. దానికి నాకు ఆ కోక్ బాటిలే కావాలన్నట్టు, ఆ అర్మానీ జాకెటే కావాలంటే దుబ్బదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు నీకు ఒక నల్ల టీ షర్ట్ వేసుకోవాలి, లేదా తెల్ల టీ షర్ట్ వేసుకోవాలి, లేదా ఒక గ్రీన్ టీ షర్ట్ వేసుకోవాలి ఇచ్చింది నీకు. అది అడిడాసా, అర్మానియా, లైక్ లోకల్ మేడా, లేయర్స్ ఉంటాయి. నీకు లోకల్ మేడ్ ఉంటుంది, అడిడాస్ ఉంటుంది, అర్మాని ఉంటుంది. ఇది 100 రూపాయలు దొరుకుతుంది, ఇది 1000 రూపాయలు అంటాడు, అదొక 2000 అంటాడు. బట్ వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ దీనికన్నా ఇది ఎక్కువ కంఫర్టబుల్ ఉంది కదా అంటే డెఫినెట్ గా ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ లేకపోతే ఆ స్మూత్నెస్. No, seriously bro, at a point of time, like me and Anandu have been researching on like making a brand of ఇప్పుడు ఇది చూసావు కదా, ఇది నాకు అడిడాస్ లో కూడా దొరుకుతుంది 1000 రూపాయలకి. నేను ఇది 400 కొన్నా, ఆడ 1000 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎందుకు అంటే ఆడు 1 సంవత్సరం నుంచి ఉన్నాడు ఆడు బ్రాండెడ్ అడిడాస్. లైక్ ఇన్ స్పీడ్ వి ట్రస్ట్ 100 km/h అంటే ఎవడు గుర్చాడు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అడిడాస్ అని ఇక్కడ ఉంది అనుకో, ఒక 20 మంది గుర్తుపడతారు. 100 km/h ప్రాబ్లీ ఓన్లీ ద moto enthusiasts, petrol heads, only they will recognize that side. అది కూడా రీసెంట్ గా ఫేమస్ అయింది. నాకు మీరు చెప్తేనే తెలుసు. రీసెంట్ గా ఫేమస్ అయింది ఇన్ ద పాస్ట్ 5 or 6 years. అడిడాస్ వాడి ఎప్పటి ఆడ World War II ముందు నుంచి ఉన్నాడు బ్రో. సో అగైన్ డివియేట్ అవ్వట్లేదు మనం. సో అంటే ఇట్లా కూడా అవుతుంది చాలా సార్లు. లైక్ అడిడాస్ స్టిక్కర్ మీకు దీనికి పెట్టినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి ఫీల్ ఈ ఫ్యాబ్రిక్ దానికన్నా బాగుంది అనిపిస్తుందేమో అప్పుడు. ఒక నార్మల్ ఏ అనే బ్రాండ్, అడిడాస్ అనే బ్రాండ్ సమ్ లోకల్ మేడ్ తీసుకొని దీని స్టిక్కర్ దీనికి, దాని స్టిక్కర్ దీనికి వేసి పీపుల్ కి చెప్తే సైకలాజికల్ ఎఫెక్ట్ దీని మీద అడిడాస్ అని స్టిక్కర్ చూసినందుకైనా దే మైట్ ఫీల్ ఇట్ ఈస్ మోర్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్. యాక్చువల్లీ అంతా నెత్తిలో దిమాక్లు ఉందిరా భయ్, ఏం చేస్తాం. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అది 120 మీటర్స్, లైక్ నాట్ ఓన్లీ షూర్ ఆనంద్ కూడా చూసినంటే ఇది 120, లైక్ సమ్ నంబర్ హీ టోల్డ్ మీ బికాస్ హీ ఈస్ వెల్ వర్స్డ్ విత్ ఫ్యాబ్రిక్ దట్ మిట్స్ అండ్ ఆల్. అప్పుడు చూసిన వెంటనే అదే బాగుంది దెన్ ఐ వాజ్ లైక్ ఇదే అడిడాస్ మోటార్ స్పోర్ట్ అని BMW ఎడిషన్, అడిడాస్ మోటార్ స్పోర్ట్ అని హార్లీ డేవిడ్సన్ మెక్లారెన్ ఎడిషన్ దింపుతారు. 2009 2,999 ఉంటాయి బ్రో. ఇదే ఫ్యాబ్రిక్ 2,999 ఉంటాయి. అదే ప్రింట్ ఇస్ డిఫరెంట్. సొసైటీ ఈజ్ గివింగ్ నీకు ఎంత రెప్యుటేషన్ రావాలన్నది దాని మీద లోగోకి దానికి వస్తుంది అంతే. అల్టిమేట్ స్టాంప్ తప్పడు. ఇట్స్ లైక్ దట్ బ్రాండ్. మన KGF లో అన్న చెప్పినట్టు అదే. అయితే ఏమంటాం దీనికి ఇంకొక ఆన్సర్, లైక్ అది
ఒకవేళ నిజంగా కంఫర్టబుల్ గా ఉన్నా ఈ ఏ అనే బ్రాండ్ కన్నా ఆడిడాస్ అనే బ్రాండ్, బి అనే బ్రాండ్ ఇంకా బాగున్నా. కంఫర్టబుల్ వదిలేసి ఉమ్, ఇప్పుడు నేను 600కి ఇది కొన్నా. ఉమ్, అడిడాస్కి అడిడాస్లో ఇదే క్లాత్, ఇట్ డజంట్ మ్యాటర్, నో, ఇట్స్ అ బ్లాక్ టీ షర్ట్, ఉమ్, you like buying the same knit whatever, like I'm not sure, yeah. you're buying it for 2000. How are you and me feeling different, like yourself, like not how the society Yeah, perceives you. ఇఫ్ ఐ యామ్ అన్ ఇన్ఫీరియర్ గై అండ్ ఆల్, ఐ ఫీల్ డెఫినెట్ గా నేను exactly. ఏ భయ్యా మంచి చేస్తాడు భయ్, మనం అంత అఫోర్డ్ చేయలేము అని నేను అనుకుంటా. నేను కొంచెం బట్టలు ఏవైతే ఏముంది బే, బొక్కలే అనుకునే చిల్గా అయితే ఇట్స్ డిఫరెంట్ ఫర్ మీ. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ టిల్లు స్క్వేర్ లో కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే వాడికి అది ఉంటది, అందుకే పాత బట్టల మీద టేబుల్స్ తీసుకొని వేసుకుంటాడు. అదే ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ నెత్తిలో మనకి ఏదైతే ఉండదు అది అదేదో చేసుకోవాలని ఉంటుంది, అదొక కోపింగ్ మెకానిజం ఇక అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ we're not trying to say that they're all wrong, because we've been through that వీడు phase. యూజ్ ఆల్ దట్ స్టఫ్ డెఫినెట్ గా. నేను కూడా అప్పుడప్పుడు ఇప్పుడు అరే ఈ టీ షర్ట్ బాగున్నది నేను వేసుకుంటే జనాలు చూస్తారు అన్నట్టు. న్యాచురల్లీ వి స్టిల్ డూ దట్, వీఆర్ నాట్ డినైయింగ్. టెన్షన్ ఉండొద్దు అట్లా మనం యూనో వైరాగ్యం వచ్చి బైరాగుల్లో కలవాలి అనట్లేదు ఆబ్వియస్గా. బట్ ద థింగ్ ఈజ్ అంతే బ్రో. నేను ఏదో ఏం చెప్తున్నా అంటే ఏ అనే దానికన్నా బి అనే ఆడిడాస్ బ్రాండ్ చాలా బాగుందంటే బీని కొట్టే బ్రాండ్ కూడా ఒకటి వస్తుంది. అంటే అట్లీస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆడిడాస్ కూడా ఇంకోటి ఏదో అప్గ్రేడ్ చేస్తాడు, దానికి ఇంకొక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. సో ఇట్ గోస్ ఆన్. అరే నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవుతావు, నువ్వు ఎప్పుడు కూర్చొని ఆ బట్టల మీద వాటి మీద మోజు కాకుండా నువ్వు ఎప్పుడు లైఫ్ని చూస్తావు, పీపుల్ని చూస్తావు, నేచర్ని చూసి వీటిని ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు. ఇట్ గోస్ ఆన్. ఇప్పుడు బాబ్ మ్యార్లీని ఏదో ఇంటర్వ్యూలు అడిగితే నంబర్స్ అదంతా దోస్ ఆర్ నాట్ మై పొజిషన్స్, నంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్ అంటాడు. లైక్ యూ కెనాట్ చేజ్ నంబర్స్. Yeah, one thing that always resonated with me is like ఏడికి పోయినా కాన్సర్ట్స్, మ్యాచెస్, ఎటువైనా ఒక నువ్వు రాజా సార్ కాన్సర్ట్ కి పోయినావు, వెయ్యి లైక్ అని చూస్తున్నావా? నేను ఆబ్వియస్ గా తీసుకున్నా, ఒక 2-3 ఫోటోస్ తీసుకున్నా, ఒక 2 వీడియోస్ తీసుకున్నా. బట్ ఐ వాజ్ ఇన్ ద ఎయిర్ తీస్తా. అరే వెన్ డూ యూ లివ్ ఇన్ ద మూమెంట్ మ్యాన్? ఇఫ్ యూ ఆర్ జస్ట్ క్యాప్చరింగ్ ఆల్ ద టైమ్, ఎప్పుడు బతుకుతారు ఆ మూమెంట్? అంటే నువ్వు ఆ మూమెంట్ లో బతికి నువ్వు వేరే వాడిని చూపించి అరే నేను ఈ మూమెంట్ లో బతికినా నువ్వు లైఫ్ కొట్టు అంటే నువ్వు అక్కడ లేవు, పక్కనోడికి చూపించడమే నీ మోటివ్ అయి ఉంది ఆడ తప్ప ఆ కాన్సెప్ట్ లో ఎంజాయ్ చేయడం నీ ప్రైమరీ ఉద్దేశం లేదు. ఇప్పుడు నువ్వు అక్కడ ఆయన అరే రాజా సార్ పాడుతున్నాడు బ్రో, రాజా సార్ లైఫ్ టైం ఆపర్చునిటీస్ అవి. రాజా సార్ పాడుతుండే నీకోసం. నువ్వు ఒక 1000 जो भी है 500 1000 जितना भी है, your hard earned money you spent and you went there. అండ్ నువ్వు ఆ టైంకి ఆయన నీకు పాడుతున్న లిరిక్స్ ఆ దీంట్లో అది ఎంజాయ్ చేయాలి. కానీ నేను ఆ టైంలో నేను రాజా సార్ ఐ వాంట్ టు మేక్ యూ జెలస్ అంటే probably the other guy is not even jealous. అంత ఇంట్రెస్ట్ ఉన్నాడు ఉంటే ఆబ్వియస్లీ వాడు కూడా వెళ్తాడు. ఎగ్జాక్ట్లీ. వాడు రాలేదంటేనే నీకు చూసి జెలస్ అయ్యే క్యాండిడేట్ కాదు డెఫినెట్లీ. సో అదే బేసిక్గా ఒక ఆర్టిఫిషియల్ థింగ్కి ఏదో మనం అలవాటు పడిపోతున్నాం ద ఎంటైర్ హ్యూమన్ రేస్. మళ్ళీ మేము పెద్ద పెద్ద అది చెప్తున్నామని సోషల్ సైంటిస్ట్లు అట్లానే కాదు, జస్ట్ మా అండర్స్టాండింగ్ ఏందనేది చెప్తున్నాం. నాట్ ట్రైయింగ్, ఐ మీన్ జడ్జిమెంటల్ కాదు, ఏం కాదు. మేము కూడా అందులోనే బతుకుతున్నాం. వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు ఎస్కేప్ ద మ్యాట్రిక్స్. సో ఇన్స్పైర్డ్ బై ఆర్జీవి గారు డెఫినెట్లీ. ఐ మీన్ హీ క్రాక్డ్ దట్ థింగ్. ఆయన ఎందుకు చేసిండో ఎట్లా చేసిండో కానీ ఆయన ఆ పల్స్ని పట్టుకొని దాన్ని బ్రేక్ చేసి హీఈస్ లివింగ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్. డజంట్ కేర్ అబౌట్ నాకు మనీకి లైక్ మనీ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ బాదర్స్ మీ మ్యాన్. లైక్ సీరియస్లీ
ఆయన హీ డజంట్ కేర్ అబౌట్ మనీ. నాకు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, నాకు గుర్తు కూడా లేదు లాస్ట్ టైం నేను డబ్బులు ఎప్పుడు చూసినా అన్ని మా మేనేజర్ చూసుకుంటాడు అంటాడు సింపుల్ గా. లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు బీ దట్ పర్సన్, బట్ అట్ ద సేమ్ టైం నా పే స్లిప్లో ఎంత వచ్చింది, ఈ డబ్బులు ఎందుకు రాలే, వి ఆల్ చెక్ దట్ థింగ్. అది మనం ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు చెక్. అండ్ లెక్కలు వేసుకుంటూ బతుకుతున్నాం, పనికి లెక్కలు వేసుకుంటూ పని చేస్తున్నాం, ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ సీన్ బేసిక్గా. అది క్రాక్ చేయాలంటే కూడా ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. ఏదో అడవులో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వదిలేసే, దట్ కెన్ బి ఎనీథింగ్. ఇండిపెండెన్స్ అనేది ఇక్కడ నా ఉద్దేశంలో నీకు బాగా డబ్బులు ఉండొచ్చు, నాకు డబ్బులు ఎక్కువ అవసరం లేదు అనే మైండ్ సెట్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో అన్ ఇండిపెండెన్స్. ద సెకండ్ ఒపీనియన్ ఐ స్టిక్ టు దాట్. ఈజ్ లైక్ నాకు రేపు పొద్దున్నే నేను అడుగు తింటా. And when he says that, he really means that. It's not that ఏదో ఇంటర్వ్యూయర్ సేక్ కోసమో ఏదో చెప్తున్నాను కాదు. He really means that. నేను అడుగు తింటా, నాకు ఆడెవడో పెరుగన్న పెడతాడు, నాకు అది నచ్చుతుంది. లైక్ ఐ జస్ట్ నీడ్ అ మీల్. Like at a point I was trying to be that, and then Google again, like with the food, it spoiled me, bro. Like it's no carbs in like just having all that options, no. Like it's like giving me that how do I say it, like I have to have a complete meal. కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. లైక్ అన్ని కొంచెం వేసుకుంటా. నాకు ఆ టైంకి నాకు ఏది నచ్చితే అది అడుగుతా, ఆ కుక్ కూడా చేసి పెడతాడు. నాకు చపాతీ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్, లేదా అన్నం రైస్ తినాలనిపిస్తే రైస్. హౌ ఇస్ హీ ఈవెన్ సర్వైవింగ్, మ్యాన్? లైక్ and he is healthier than me, I feel. మనందరికన్నా చాలా హెల్తీ ఉంటాడు ఆయన. అంతే బ్రో, మైండ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ కదా, డెఫినెట్ గా ఫిజికల్ గా చాలా ఇష్యూస్ అన్ని దూరం అయిపోతాయి మనకి. నెత్తిలో చాలా మ్యాటర్ ఉంది. we are trying to, but how to escape the matrix when you come to the point again, get to that actually ఇది ఒక సింగిల్ టాక్ లోనో ఎట్లనో అయ్యేది కాదు, ఐ ఫీల్. ఆయన అసలు ఎస్కేపింగ్ ద మ్యాట్రిక్స్ అనేది మనం చెప్పడానికి కూడా మనం ఆబ్వియస్లీ వీఆర్ ఇన్స్పైర్డ్ బై ఆర్జీబీ ఆఫ్ హౌ హీ ఎస్కేప్ ద మ్యాట్రిక్స్. ఎందుకంటే లైక్ వీ థింక్ దట్ లైక్ హీ ఈస్ ద వే అవుట్ టు ఎస్కేప్ ద మ్యాట్రిక్స్. ఆయన 18-19 నుంచే ఒక రేంజ్ లో త్రిల్లిపోయి ఉన్నాడు అనుకున్నాడు. ఇంకా ఎవరున్నారు ఆర్జీబీ కాకుండా పీపుల్ whom you think they escaped the matrix? We'll see. అంటే వాళ్ళ లైఫ్ లో సిమిలర్ గా ఏమైనా ఉన్నాయా? We'll try to understand the patterns at least. No one else like he is the modern philosopher, bro. Like RGB, I agree, but stoicism, he is so stoic. He is Batman. అంటే ఆ లెవెల్ మేట్రిక్స్ ఎస్కేప్ అవ్వకపోయినా, అంటే ఆయనంత లెవెల్లో కాకపోయినా, దర్ విల్ బి డెఫినెట్. ఇప్పుడు పూరి జగన్నాథ్, హీ ఈజ్ ఆల్సో విల్ సీ. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక 4-5 పీపుల్ ని మనం చూద్దాం, ఏమన్నా ప్యాటర్న్స్ ఏమన్నా దొరికితే వీ కెన్ పూరి సార్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేద్దాం. విల్ సీ ఇఫ్ వీ కెన్ ఫిగర్ అవుట్ సంథింగ్. నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసా, సమ్మన్ ఇంటర్వ్యూడ్ పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అమ్మగారిని ఎవరు ఇంటర్వ్యూ చేశారు. లైక్ మీ కొడుకు కొత్త వాళ్ళకి హెల్ప్ చేస్తారా అది అడుగుతుంటే, మన దగ్గర 6 లక్షలు ఉన్నాయి, ఆడెవడో వచ్చి జూనియర్ ఆర్టిస్టు 3 లక్షలు అడుగుతున్నాడు, సగం ఎలా ఇచ్చేస్తావు అంటే, లైక్ ఇచ్చేద్దాం ఇచ్చి, హీఈస్ నాట్ బౌండ్ బై దట్ ఫినాన్షియల్ ఇది ఉండాలి, ఒక ప్యాటర్న్లో వెళ్ళాలి. ఈ జస్ట్ వాంట్స్ టు లివ్. లైక్ ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు. అదే ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ రెస్పెక్ట్. ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు పూరి జగన్నాథ్ ఈజ్ సో మచ్ ఇన్స్పైర్డ్ బై ఆర్జీబీని అడిగితే, నేను అసలు పైసా సాయం చేయండి వాడికి. లైక్ వై షుడ్ ఐ ఫినాన్షియలీ
బీ హెల్ప్ఫుల్ టు సమ్మన్ అంటాడు ఆయన. రెండిట్లో సిమిలారిటీ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ Makes దే sense. డోంట్ కేర్ Yeah. దిస్ మనీ అండ్ ఆల్. ఈయన ఇచ్చి కేర్ చేయడం, ఇవ్వకుండా కేర్ అది చేయడం అంతే. ఇవ్వకుండా care చేయడం, yeah. పోరా నీ నువ్వు సావు అన్న టీన్ ఉంటాడు. తీసుకుంటే తీసుకో, పైసలు తీసుకోతే నాకేమైందన్న టీన్ ఉన్నాడు. సరే తీసుకుంటే తీసుకో, డబ్బులే. హీ సమ్వాట్ లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి సత్యమూర్తిలో వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా, అదే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈజ్ లైక్, ఇప్పుడు ఆడు నన్ను డబ్బులు అడిగాడు, ఆడి కష్టాలు ఉన్నాయి అంటే నేను హెల్ప్ చేస్తా, ఆడి కష్టాలు లేవు అని కూడా మా దగ్గర నేను ఉన్న డబ్బులు ఏమైతే ఇచ్చేసి ఒకసారి ఫూల్ అవుతా అంతే కదా. ఒకసారి ఫూల్ అయితే అంతే కదా. లైక్ వాని కష్టాలు లేవు అన్నప్పుడు ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపియర్. లైక్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అరే వీడు ఎట్లా సర్వైవ్ అవుతాడు, నేను పైసలు ఇచ్చినా కానీ వీనికి లైక్ హిజ్ వైఫ్ ఇస్ సిక్, ఇమాజిన్ హిజ్ వైఫ్ ఇస్ సిక్, నేను పైసలు ఇచ్చిన హిజ్ వైఫ్ డజంట్ గెట్ క్యూర్డ్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. నో, అది కదా ఇక్కడ దట్ ఈస్ అ Issue, ప్రాబ్లమ్. లైక్ అసలు ఆమెకి అసలు illness ఏ లేకపోతే ఇల్నెస్ లేకపోతే ఇంకా- నాకు ఇంకా- ఇంకా good ఇంకా హ్యాపీ అయితే కదా, పోతే పోయినాయి పైసలు. సో దీంట్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే దీంట్లో టేక్ అవే ఆయన ఎండ్ పర్పస్ చూస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఎట్ ద మీన్స్, ఎగ్జాక్ట్లీ. రైట్? ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా కావాల్సింది ఏంటి, ఆ పర్సన్ కి క్యూర్ అవ్వడం. వాడు హ్యాపీగా ఉండాలి. పర్సన్ క్యూర్ నా కింద పని చేసిన ఆయన సెక్యూరిటీ గార్డ్ ఏదో ఒకటి, నా కింద పని చేసిన ఆయన పాపం హెల్ప్ అడిగిండు. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. నేను ఇది టాపిక్ మనం స్టార్ట్ చేసే ముందు ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలి అనుకోలేదు, ఫ్లోలో పోతున్నాం. కానీ మనం వీ కెన్ లిస్ట్ అవుట్ ఫ్యూ థింగ్స్ అట్లీస్ట్, దెన్ వీ కెన్ సమ్మరైజ్ అగైన్ ఇన్ అ డిఫరెంట్ ఎపిసోడ్. Of course, like we can have number of episodes with different topics also. Like music, we've had 2 episodes. Like probably, the next time we don't have an option, we'll probably have an episode for music. Episode 3. Yeah, definitely ఉంటుంది. ఇంకా Because as we said earlier, music ఇంకా we'll లేకుండా bring మన musicians. life, exactly. ఆ సెషన్స్ కూడా చేస్తాం డెఫినెట్లీ. ఆ సిమిలారిటీస్, ఆ ప్యాటర్న్స్ కూడా మనం విల్ ట్రై టు అబ్జర్వ్ బ్రో ఈసారి మన నార్మల్ కాన్వర్సేషన్లో అయినా. యాక్చువల్లీ కాటికి కాళ్ళు ఈజ్ ఆల్ అబౌట్ దట్, యూనో. కాటికి కాళ్ళు అనేది వీఆర్ వర్కింగ్ ఆన్ ఏ book. Not we. It's actually his Yeah. idea. Yeah, I'm trying to help him. Yeah, I was not much of help, to be honest. Man, already 40. Yeah, maybe it's high time that RGV sir should do a series again like Ramoism 3.0 చేయాలి, చేస్తా మాతోనే. At the same time, we had a discussion, remember? Like, we are expecting too much out of him. Like, his lifestyle is like that. Like, బట్ ఆయన బెంచ్ మార్క్ అట్లా సెట్ చేసింది పోయి ఏం చేయలేకపోతున్నాం మనకి. like, ఐ you మీన్ want more అలాంటి out of ఇంకోటి RGV. అలాంటి ఇంకోటి తగలాలి మరి మనకి. కూడా అసలు లైఫ్ బ్రో, నా లైఫ్ టైంలో కాదు, నా కొడుకు నా కూతురు లైఫ్ టైంలో కూడా ఇంకోటి తగలడా అట్లా. ఈజ్ ఆల్వేస్ అహెడ్. టాకింగ్ అబౌట్ ఎస్కేపింగ్ ది మ్యాట్రిక్స్, ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఈ పర్మిట్ రూమ్లో రఘురామ్ ఇంటర్వ్యూ చూసిన. దట్ రోడీస్ రఘురా రాజీవ్ ఆయన పేరు. నేను ఐఎమ్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ రోడీస్, దట్ గై. బ్రో లైక్ చూసిరా? నేను చూస్తాను. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గైస్ ఐ థింక్. అంటే కంప్లీట్గా మేట్రిక్స్ అని అట్లా కాకపోయినా రేషనాలిటీ ఉండి ఒక హర్డ్ మెంటాలిటీ లేదు, హర్డ్ మెంటాలిటీ లేదు. Yeah, that's what matters, man. Yeah. Herd mentality ఉండకుంటే ఉండకుండా ఉండడం, హర్డ్ మెంటాలిటీ లేకపోవడం షుడ్ బి యువర్ ఫస్ట్ క్వాలిటీ రా అబ్బాయి, టు ఎస్కేప్ ద మేట్రిక్స్. నీకు జిందగీ అంతా షోకి అలవాటు అయిపోయిందిరా. హై క్లాస్ ముచ్చట్లు మాట్లాడాలి, వైన్ తాగాలి, హై క్లాస్ వైన్ తాగాలి. సుకూన్ అంటే అది కాదు, సుకూన్ అంటే అది కాదురా. అది బేసిక్. ఇంట్రెస్టింగ్. మనం మూవీ రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. Are we even talking normally? Like how much
percentage of talk that we have. is real and authentic. It's nothing. Everything Everything is a reference of. everything is a reference of a movie. బాగా షెడ్ గెలిపోయింది బ్రెయిన్ మన. దిస్ ఇస్ ఆల్సో అదే ఆ మంద మెంటాలిటీ పెట్టుకోవద్దు. నేనైనా ఎవరైనా పెట్టుకోకండి అంటే మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి ప్రీచింగ్ అండ్ ఆల్. సో అది ఉండకూడదు. Don't be that child who is like one manja, two one manja. Learn the concept, no? Like at least ask the teacher to tell your Like tell you. I don't think kids are watching it. అయ్యా పేరెంట్స్ మీరే. Yeah, I was that kid. So that's everyone was that kid. That's why I'm చూడండి బాబు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎ జోక్. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా ట్రై టు మేక్ ఇట్ బెటర్. like a concept చెప్పు కదా. Concept చెప్పండి. Why you ask me to mug up stuff and then just అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. ఐఎమ్ సారీ టు ఇక్కడ కట్ చేయడానికి. ప్లీజ్. ఐ వాజ్ ఏ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. గోడలు ఇవన్నీ కట్టడాలు బేసిక్ సివిల్ ఇంజనీరింగ్. ఐ వాజ్ ఇన్ మై 5th or 6th సెమిస్టర్. అప్పటికి 4 సెమిస్టర్స్ అయిపోయినాయి. మాకు బిల్డింగ్ డిజైన్స్ అంటే ఏంటి, ఇరిగేషన్ డిజైన్స్ ఏంటి ఇవన్నీ అయినాయి. వీ యూజ్ టు క్యాల్కులేట్ లోడ్స్. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ కడుతున్నామంటే దానిపైన ఇంత లోడ్ పడుతుంది అనేది బేసిక్ థింగ్. అండ్ వీ మెజర్ దట్ ఇన్ న్యూటన్స్. ఇన్ని న్యూటన్స్ ఇన్ని మీటర్ స్క్వేర్స్కి పడుతుంది అని లెక్కేస్తాం. ఎందుకో నేను పాలిటెక్నిక్ జాయిన్ అయినాక 2-3 yearsకి స్ట్రైక్ అయిందంటే అసలు న్యూటన్ అంటే ఏంటి భయ్. న్యూటన్ ఇప్పుడు ఇన్ని న్యూటన్స్ ఇన్ని మీటర్స్కి పడుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు న్యూటన్ అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఇప్పుడు నేను బయట ఏదైనా వస్తువు కొనుక్కొస్తే అది న్యూటన్స్లో ఇయ్యడాడు, అది కేజీస్లో ఇస్తాడు, లేదంటే పౌండ్స్లో ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ బ్రిటిష్ సిస్టమ్. నాకు ఫస్ట్ న్యూటన్ అంటే ఏంటో చెప్పు, నాకు తెలియదు. అసలు న్యూటన్ అంటారు. న్యూటన్ అంటే ఎన్ని కేజీలు? ఆయన ఎవడో కనిపెట్టాడు న్యూటన్. ఎన్ని కేజీస్ నాకు అది తెలియకుండానే నా 5 సెమిస్టర్లు అయిపోయింది. అది అన్ఫార్చునేట్లీ నాకు టీచ్ చేసిన చాలా మంది లెక్చరర్స్కి కూడా తెలియదు. తర్వాత నేను గూగుల్ ఏదో చేస్తే 1 kg = 9.81 న్యూటన్స్ అనేది ఏదో ఉంటే నేను దాన్ని ఏదో చేసుకున్నాను. ఇట్ మేక్స్ నో సెన్స్. నీకు ఒక స్ట్రక్చర్ కడుతుంటే ఇంత లైవ్ లోడ్ పడుతుంది, ఇంత డెడ్ లోడ్ పడుతుంది, ఇంత విండ్ లోడ్ పడుతుంది అని చెప్తున్నావు. ఆ లోడ్ నాకు కనిపించదు. పోనీ నువ్వు చెప్పే నంబర్ నాకు అర్థం కాదు. నేనేం డిజైన్ చేస్తా? ఇట్లా ఎన్ని బ్రిడ్జ్లు కట్టిర్రు, ఎన్ని బిల్డింగ్లు కట్టిర్రు. చాలా మందికి తెలిసిండొచ్చు వాళ్ళు చదువుకునేటప్పుడు, అట్లీస్ట్ నాకు తెలియదు. అండ్ మెజారిటీ నాకన్నా వరస్ట్గా ఉండే హానెస్ట్లీ చెప్పాలంటే. నాకు అట్లీస్ట్ 5th సెమిస్టర్లో డౌట్ వచ్చింది. అండ్ దే ఆర్ ప్రాబబ్లీ పర్సూయింగ్ దట్ సేమ్. ఇంకా ఆ ప్రొఫెషన్ లో ఉన్న నాకు తెలుసు 1 న్యూటన్ అంటే ఎన్ని కేజీస్ తెలియకుండా ఆ ప్రొఫెషన్ లో ఉన్న నాకు తెలుసు సివిల్ ఇంజనీర్స్ అయిన. యా, like escaping your matrix is probably again Sanatan Dharma asks you to question everything. Like question everything, no? Like మాకు మా అమ్మమ్మ గారు, అరే నువ్వు ప్లాస్టిక్ బకెట్లో వెంటనే ఇలా వేడి నీళ్ళు పోయొద్దురా అనేది. నా బుర్రకి 4th 5th క్లాస్ గైకి నాకు ఎందుకు వెంటనే అలా లైక్ ఇది పోయొద్దు అంటే, హర్ లాజిక్ ఇస్ ప్లాస్టిక్ బకెట్ కదా, పోరింగ్ ఇది మెల్ట్ అది కొంచెం హీట్ అదే తేడా కొడుతుంది వద్దు. లైక్ ఏ క్వశ్చన్ లైక్ ఎందుకు పోయొద్దు. లైక్ ఆస్క్ నో. లైక్ దేర్ ఆర్ పీపుల్, నీకు ఇప్పుడు ఆడ ఎదవన్నా మేధావన్నా ఆడ రీజనింగ్ నీకు అర్థమవుతుంది. ఆడ ఎదవ అయితే యూఆర్ లైక్ సాటిస్ఫైడ్, ఓకే వీడి దగ్గర మనకి అనవసరం. మేధావి అయితే you're like you're getting more knowledge out of it. Start questioning, man. Yeah, that's how RGV started actually. Yeah, he questioned everything. He questioned values, he questioned systems, he questioned beliefs, what not. Yeah, also అసమర్థుని జీవయాత్ర అనే ఒక తెలుగు పుస్తకం ఉంది.
చదవండి, చాలా బాగుంటుంది. దాంట్లో రైటర్ బుక్ డెడికేట్ చేస్తూ డెడికేటెడ్ నాన్నకి అంకితం చేస్తున్నా, ఎందుకు అన్న ప్రశ్న నేర్పించినందుకు అంటాడు. Makes sense, man. Yeah. Makes sense. Like he's asking you to question things. Yeah, question things and be rational when it comes to exploring the answers. If it is condemning your beliefs, religious beliefs, family systems, accept it. It's okay. That's not a that's not a sin, that's not a crime. As simple as this. Yeah. Um, Not able to recollect who that bowler is. ఇండియన్ క్రికెట్లో ఎవరో బౌలర్ ఉన్నారు, ఆయన యోగా చేస్తుంటే ఆయన్ని ఫుల్ అసలు మొత్తం ఒక లైక్ ముస్లిం కమ్యూనిటీ అంతా తిట్టుకున్నారు. Muhammad Shami maybe. నాట్ షమి, ఐ థింక్ షమి ఆల్సో. ఆయన అంతా తిట్టుకున్నారు. ఇప్పుడు కొంతమంది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, అరే ఇప్పుడు నువ్వు ఒక సర్టన్ పొజిషన్లో కూర్చున్నావు, ఆ సర్టన్ పొజిషన్లో కూర్చున్నావు, ఇలా ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. Yeah. ఎక్సర్సైజ్కి నువ్వు రిలీజియన్ ఇది అని అది యోగా చేస్తుండొచ్చు. యోగా మైట్ బి ట్యాగ్ టువర్డ్స్ హిందూయిజం ఆర్ సనాతన్ ధర్మ, బట్ ఆయన ఎండ్ ఆఫ్ ద డే చేసేది ఏంటి? ఆయన ఒక ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండు, ఇట్లా స్ట్రెచ్ చేస్తుండు, ఆయనకి మజిల్ స్ట్రెచ్ కావాలి, అది చేస్తుండు బికాస్ హీ హ్యాస్ టు బౌల్. అది హౌ డస్ ఇట్ మ్యాటర్? సో రిలీజన్ చేసే ఫస్ట్ పని మీలోని రేషనాలిటీని చంపేస్తుంది. దట్స్ హౌ రిలీజన్స్ వర్క్స్. ఇంకా నేను ఇది మాట్లాడితే ఏదో పెద్ద మేము ర్యాంక్ చేసినట్టు ఉంటుంది రిలీజన్. వి డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ దట్, బట్ ఇట్స్ ఓకే. అరే వి డోంట్ కేర్ మ్యాన్, ఇట్స్ ఓకే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ర్యాంకింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. He's a Christian and he doesn't care. Exactly, I don't care either. And we are beyond religion, bro. He's like my brother. Like, Yeah. We drink in same glass sometimes. Yeah, so see, every religion operates in the same way. వారికి కొన్ని yeah, and థింగ్స్ at the వేరే same ఉంటాయి. time, I don't understand, man. Like every religion tells you the same thing. Like be nice, offer your prayers. But religions are not nice, man. Be spiritual. Okay. Be spiritual, yeah. Yeah. But like every religion tells you the same thing. Like నువ్వు మంచిగా ఉండు, హ్యాపీగా బతుకు, పక్కన సాయం చేయండి, పక్కన సాయం చేయంటారు. అందరూ అదే అందరూ అదే చెప్తున్నారు. ఎందుకు పోయి కొట్లాట? మళ్ళీ మతం పేరు మీద జరిగినంత రక్తపాతం ఏడా జరగాలి చరిత్ర చూసుకుంటే. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ రిలీజన్ సస్టైన్. లేదంటే అన్ని సేమే బాస్, ఏదైతే ఏముందో నమ్ము అంటే కొన్ని చాలా రిలీజన్స్ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో సైంటాలజీ అని కూడా ఒక రిలీజన్ స్టార్ట్ అయింది బ్రో. లైక్ సైంటాలజీ, సాటనిజం ఏందో they డైరెక్ట్లీ వర్షిప్ ఈవిల్ అంటారు వాళ్ళు. I've read about Satanism also. I've read about Satanism more than I've read about Christianity, is because I was just curious. Like వాళ్ళు కూడా చెప్తుంది అదే. It's like be passionate. Okay, I'm not much aware of వాళ్ళ మెయిన్ ఇదేంటంటే you should not harm a person that doesn't deserve it. That is their basic motto. Okay. That is their basic motto. You should not intentionally you should not harm a person that doesn't deserve it. That is Satan, like Satanist church. That is ఎక్కడ లండన్లో ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద church. I used to read about it a lot, is because I was curious about it. London, some street there was it. It exists, and I'm not even sure. Okay, whatever. Whatever. Some place, somewhere on the world. Somewhere in the world. That's their basic motto. It's like
whatever your intentions are, whatever you do, shouldn't harm a person that doesn't deserve it. Ante, like that is their That is their religion one tagline. motto. Yeah, one motto. Okay, single tag agenda, like how the politicians in India say it. నువ్వు ఏమన్నా చేయి, నువ్వు do whatever the fuck you want, like bombs area. బట్ దాంట్లో ఉన్న పీపుల్ అందరు దే డోంట్ డిజర్వ్ దట్ పనిష్మెంట్, దట్ సఫరింగ్. Exactly. దే మైట్ బి డూయింగ్ ఇట్ ఫర్ సమ్ వన్, మేబీ ఓ టెర్రరిస్టో లేకపోతే వాడి నచ్చని ఇంకో పాలిటిషియన్ కోసం చేసి ఉండొచ్చు, బట్ నాట్ ద ఎంటైర్ పీపుల్, రైట్? Not the entire people. And at the same time, I am fond of Hitler. Like, yeah, yeah, unpopular opinion. ప్రతివాడు నేను విలన్ గా ఉందామని ఎవడే చేయడు బ్రో. యా ఐ అగ్రీ. ఎవడు కూడా డెఫినెట్ గా నాకు అంటే ఐ డోంట్ నో, నాకు ఎవడు తెలియదు నిజంగా, నేను కావాలని చెడ్డోడినైనా అనేవాడు నాకెవడు తెలియదు. I'm at least fond of Hitler is because I know what Vladimir Putin, I understand, I still respect him, is because he fights against the US. US వాళ్ళు అదో పెద్ద రచ్చ, వాళ్ళు ఇంకో పెద్ద రచ్చ. At least he helps people, he helps small countries like India. The violence, it comes with their వాళ్ళ జాబ్, that is inevitable, I feel. థింక్ మనం విల్ గెట్ బ్యాక్ టు సబ్జెక్ట్. ఎస్కేపింగ్ ద మ్యాట్రిక్స్ అని మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్ రేషనల్గా ఉండండి అని చెప్తున్నాం. అండ్ గెట్ రెడీ టు డిసప్పాయింట్ యువర్ బిలీఫ్ సిస్టమ్ మ్యాన్, బేసిక్గా. బిలీఫ్ సిస్టమ్ అసలు ఉండొద్దు మనకి, లైక్ డోంట్ ఎవ్రీథింగ్. ఆర్జీవీకి ఉన్న ఒక ఆయన క్వాలిటీ, ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే, he does not believe in permanency. బేసిక్గా ట్రూత్ ఫాల్స్ ని బిలీవ్ చేయడు. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ టు బిలీవ్ సంథింగ్ ఈస్ ట్రూ, దాని he does not believe in the permanency of that particular truth or false. Maybe I have to frame it again. Importance ఇయ్యడు. That can be changed over a period of time. ఇప్పుడు నువ్వు నేను ఇంత భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి నేను చెప్పొచ్చు. రేపు పొద్దున గెలీలియో అనేవాడు టెలిస్కోప్ ఏదో కనిపెట్టి హీ కెన్ కమ్ అప్ విత్ ఎ డిఫరెంట్ ఐడియా, అండ్ అప్పుడు నేను ఫాల్స్ అవ్వచ్చు, వాడు ట్రూ అవ్వచ్చు మళ్ళీ, అండ్ దాన్ని తలదన్నేది ఇంకోటి రావచ్చు. Be open to accept the other guy's ఈవెన్ perspective. No, నీకు నచ్చకపోతే నచ్చలేదు అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. నీకు నచ్చలేదు బేసిక్, ఓకే నమ్మకపోతే అది ఎందుకు నచ్చలేదు? నీ బిలీఫ్ సిస్టమ్ అగేన్స్ట్ ఉంది. బిలీఫ్ సిస్టమ్ అగేన్స్ట్ ఉంది కాబట్టి నీకు నచ్చలేదు. అది నచ్చలేదు ఇన్ ద సెన్స్ దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ క్యాన్ బి ట్రూ ఆల్సో. లైక్ అది నా బిలీఫ్ సిస్టమ్ నచ్చలేదు కదా అని చెప్పి నేను ఫాల్స్ అనుకోలేదు దాన్ని. దట్ ఐ విల్ బి అ ఫూల్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ ఫాల్స్. ఎవడో సైంటిఫిక్లీ ప్రూవ్ చేశాడు అనుకో, నేను ఎంత తూచి బ్రో ఇదేదో అనుకున్నాను అనుకో, నేనే అవుతాను. కానీ పోనీ ఆడేదో చేసుకున్నాడు, నాకు మాత్రం ఇందులోనే ఉండాలంటే అట్లే పడిసేద్దాం. ఇట్స్ ఫైన్. అందరము అన్ని యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ లేదు, మీరైనా నేనైనా ఎవరైనా. ఇట్స్ ఓకే, బట్ బీ ఓపెన్. లైక్ అంతే. ఆ లిబరల్ అనేది అవ్వాలి సార్, అంటే కొంచెం లిబరల్ థాట్స్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ యాక్సెప్టబుల్ టువర్డ్స్ సొసైటీ మ్యాన్. లైక్ నేను ఇందాకలే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ 10 or 15 minutes I told you all, like ఆడెవడో అక్కడ వాడు ఒక మైల్ రాయి పెట్టడానికి వాడు ఎంతో కష్టపడి ఉండొచ్చు. వాడు అది నా కోసం పెడతాడని కూడా ఆడు అనుకోడు. లైక్ హీ కీప్స్ ఇట్ ఫర్ లైక్ 1000 other people. ఆయన అక్కడ పెట్టాడు కాబట్టి ఐ నో హౌ మచ్ రిఫరెన్స్ ఉంది. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి అంటే ఇన్ని మైల్ రైలు ఎవడెవడో పెట్టాడు.
లైక్ పాపం వాళ్ళు ఎండలో కష్టపడి ఈ రంజాన్ టైంలో వాటిల్లో వాళ్ళు పెట్టారు. ఆడు సాయిగడ్ కోసం పెడదాము, నేను సాయిగడ్ నాకు ఇది ఇస్తాడు, నాకు యాక్సెప్టెన్స్ ఇస్తాడు అన్నాడు, పెట్టాడు. ఆడి పని ఆడి సాయంత్రానికి భోజనం కావాలి, ఏదో పని చేసుకోవాలి, పని చేసుకొని చేస్తుండు. లైక్ అట్ ద సేమ్ టైం యు ఆర్ డిపెండెంట్ ఆన్ హిజ్ మీల్. వాడికి ఆ మీల్ అవసరం లేదు అంటే యూ వుడెంట్ have someone that benchmark, someone that will put a milestone. Exactly. వాడి బేసిక్ నీడ్ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు అంటే నువ్వు సొసైటీ మీద ఎంత డిపెండ్ అవుతున్నావు నువ్వు. దట్స్ హౌ థియరీ ఆఫ్ రిలేటివిటీ వర్క్స్ మ్యాన్. ఇంత పెద్ద ఫిజిక్స్ ఇవన్నీ చదివి కథ ఏడికి వస్తుంది అంటే ఆడికే వస్తుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈడికే వస్తుంది ముచ్చట. నాకు థియరీ like science teaches you moral science. Physics leads to philosophy. Guys, physics leads to philosophy. గుర్తు పెట్టుకోండి. ఒకళ్ళు బాగా you scratch my back, I scratch yours. So we are making sense, at least I feel. ఎవరైనా కామెంట్లు వేసుకుంటా అంటే వేసుకోండి. సెకండ్ ఎపిసోడ్ వాజ్ లైక్ a little mellow. థర్డ్ ఎపిసోడ్ I feel like we are making sense. మేకింగ్ సెన్స్ అండ్ కొంచెం ఇది లెంత్ గానే అయ్యేలా ఉంది. మరి దాన్ని ఏం చేయలేము. లైక్ ఎందుకంటే ఆపాలనిపించట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇంకొక పావుగంట 2 నిమిషాలు వెళ్తుంది బ్రో ఈజీగా. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. అది you should understand it, everyone should understand it, even I has to understand it. Understand ra పదాలు సరిగ్గా పలకరండి. So understand the basic concept, guys. ఏం చేస్తున్నా లైఫ్ అంత ఆర్జీవి చెప్పినట్టు లైఫ్ ని మరీ అంత సీరియస్ గా తీసుకోకండి. జ్ఞాన గుళిక, ఇది ఒక జ్ఞాన గుళిక. సార్ మీరు డెఫినెట్లీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, మీకు ఇంకో చాయిస్ లేదు. నేను గౌతమ్ రాజరాజ్ని గట్టి గోగుతా, మిమ్మల్ని ఎలాగోలాగా ఇంటర్వ్యూ లాగుతాను సార్. రామోయిజం 3.2 అది అవుతుంది, అది మాతోనే అవుతుంది, మాకు అర్థం అయిపోయింది. I think we should probably ask questions that intrigue us after Ramoism. మో బాబాయ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. కానీ రామోయిజం చూసిన తర్వాత కూడా మనకు కొన్ని డౌట్లు ఉండిపోయినాయి. ఉంటాయి అవి ఆయన అడగాలి. Probably like question everything, be rational, acceptance కి రెడీగా ఉండండి, acceptance కి రెడీగా ఉందాం, అన్నిటిని క్వశ్చన్ చేద్దాం. Like just like we are ready to accept everything, bro. I am wearing this patika mala, guys. Bhaiya తెప్పించండి. It is some mineral quartz. ఇది దిస్ హ్యాస్ ఎ ప్రాపర్టీ విచ్ కెన్ మేక్ యువర్ బాడీ కూల్. బయట ఎండలు దొబ్బేస్తున్నాయి, వేసుకుంటే మంచిదే కదా, శరీరానికి సలహా వస్తుందని చెప్పి వేసుకుంటున్నా. జనరలీ నువ్వు చూస్తే ఓన్లీ శబరిమల ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. బట్ ఐఎమ్ ఫైన్ వేరింగ్ ఇట్. నాకు ప్రాబ్లమ్ ఏమనిపించింది, ఏముంది పోయి నా బాడీకి కూల్ ఉంటే నాకే మంచిది, ఐ విల్ బి హెల్తీ కదా. ఎగ్జాక్ట్లీ. నేను నీకు మొన్న ఇది చెప్పినా కదా, రోజరీ వేసుకుంటారు కదా కొంతమంది, రోజరీ విత్ దట్ క్రాస్. దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు తులసిమాల. ఇప్పుడు ఆ తులసిమాల కింద నాకు రోజరీ ఉందా, ఓం ఉందా, నా బాడీకి ఏం ఫరక్ పడుతుంది? నేను మిషనరీ స్కూల్లో చదివిన 12 years. నేను విశ్వ హిందూ పరిషత్ స్కూల్లో 3 years. నేను 12 years నేను మిషనరీ స్కూల్లో చదివిన. నాకు ఐఎమ్ లైక్ యూస్ టు ఆల్ ఆఫ్ ద Catholic prayers and all Catholic that rituals, Catholic chants and all of that. At the same time వాళ్ళ Catholic chant నాకు, నేను పొద్దున్న 8 లేచిన వెంటనే మా డాడీ హీ యూస్ టు లైక్ మేక్ మీ ప్రే. కొన్ని ఏవో ఇవి చెప్తుండే, అండ్ హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్. ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను ఆటోలో స్కూల్కి పోతుండే. ఆటోలో స్కూల్కి పోయినాక లైక్ ద ఫస్ట్ థింగ్ దట్ దే ఆస్క్ యూ టు
ఆ ప్రేయర్స్ చెప్పింది స్కూల్ కూడా అదే, అసెంబ్లీలో స్కూల్లో చెప్పింది కూడా అదే. అరే ఒక ఒక హయ్యర్ పవర్ ఉన్నది, ఆయన్ని నమ్ము, ఆయన ఆవిడ హూఎవర్ దట్ ఇస్, ఆయన ఆవిడ ఆవిడని నమ్ము, నీ పక్కన బిలీవ్ ఇన్ దట్ వాళ్ళకి ఫోర్స్ అని చెప్పారు బేసిక్ గా. పక్కన వాళ్ళకి నువ్వు హామ్ చేయొద్దు, నువ్వు కొంచెం అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు ఇదే నాకు హిందూయిజంలో చెప్పింది అదే, నాకు ఈవెన్ క్రిస్టియానిటీ సేస్ దట్ ఏంటంటే అసలు బైబిల్ మొత్తం యొక్క సారాంశం ఏంట్రా అని అడిగితే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమంటది. దట్స్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ క్రిస్టియానిటీ. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి. లవ్ యూనో అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. అయిపోయింది కథ. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆ చిన్నది యూనో ఎక్కడో అది కొట్టేసింది. అది మేబీ యూనో బికాస్ ఆఫ్ దిస్ బాబాలో లేకపోతే ఈ పాస్టర్స్ ఇంకోటో ఎక్కడో అని ఆ ఇంటర్ప్రిటేషన్లో దొబ్బిందా, సమ్వేర్ సంథింగ్ వెంట్ టెరిబ్లీ రాంగ్. yeah, not just one religion, bro. If you Yeah. look at Islam, look at Christianity, look at Hinduism, ఎంతమంది టాక్సిక్ బాబాలు ఉన్నారు, ఎంతమంది టాక్సిక్ టీచర్స్ ఉన్నారు, అన్నిట్లో అందరు ఉన్నారు guys. ఇందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఫోన్ ఎవర్ యునో ఎల్డర్స్ ఆస్క్, ఎల్డర్స్ టెల్ యూ యూనో సెటిల్ అయిపో, పెళ్ళి సెటిల్ అయిపోతుంది. ఆస్ దెమ్ నీకు పెళ్ళి అయిపోయిన అంటే ఎట్లా సెటిల్ అవుతాం? నీకు ఆల్సో దేర్ ఈస్ సమ్ లాజిక్ కనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఏంటంటే దెర్ ఈస్ ఎ గాయ్, వాడికి ప్యాషన్ గట్రా ఏం లేదు, మేబీ ఉన్నదని ఎప్పుడు యూనో హీ నెవర్ ఎక్స్ప్లోర్డ్ ఇట్. అసలు అది ఏందో కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. ఇఫ్ దట్ గాయ్ ఇస్ అ సింపుల్ లివింగ్ గాయ్, పేట్రియార్కీ వల్ల వచ్చిందానికి క్యాపిటలిజం అండ్ పేట్రియార్కీ వల్లనే వస్తుంది. అది కూడా వచ్చి ఇది నమ్మ జీవితం. వానికి ఒక ప్యాషన్ ఉండనివ్వరు. ఓకే సరే, మేబీ నెక్స్ట్ జనరేషన్ ని అట్లా ప్యాషన్ ఉండేలా తయారు చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జనరేషన్ హ్యాస్ దట్. బట్ ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? సరే వాట్ ఎవర్ రీజన్ వల్ల వాడు అట్లా అయిపోయిండు, మరి వాడు ఏం చేయాలి? అట్లనే షుడ్ హీ రాట్ లైక్ దట్? ఓకే, ఏదో వాడికి ఏంటంటే బతకడానికి ఇంకా ఓ ప్యాషనో మోటివేషనో ఏం ఉండదు, ఎవరికైనా ఉండదు. ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్, దాంట్లో నేను కూడా ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ పర్సూయింగ్ మై థింగ్ కరెక్ట్లీ. వాడు ఏం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకనికి ఏదో ఒక రీజన్ కావాలి. పెళ్లి చేస్తే పిల్లల్ని అంటాడు. నీకన్నా నాకన్నా విజువల్ మీడియాలో ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక వారితో ఏదో ఒకటి ఉంది బేసిక్ గా. ఇప్పుడు అది ఏం లేనోడి పరిస్థితి ఏంటంటున్నాను. ఎగ్జాక్ట్లీ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అట్ వర్క్ హూ ఆర్ లైక్, అరే నువ్వు నెక్స్ట్ 5 years లో ఒక్క సినిమా అన్న చేస్తావు, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు. లైక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ కొన్ని సెషన్స్లో పీపుల్ ఓపెన్ అప్. లైక్ నేను జాలి పడాలా వానికి? అరే మెంటల్ వా నీకు కూడా నీ లైఫ్లో నీకు ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నాకు కూడా నేను ఏదో చిన్నప్పటి నుంచి ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ టెలింగ్ మీ ఇదే నీ లైఫ్ ఇది అని గుంజుతలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వానికి కూడా ఒక ఆ పర్స్పెక్టివ్ ట్విస్ట్ దొరకాలంతే. నా ఐ ఫీల్ ఎలక్షన్లు అలాంటివి. చార్జింగ్ 18%. ఇంకొక 5-10 minutes మాట్లాడి క్లోజ్ ఇట్. అట్లీస్ట్ విల్ ట్రై టు make sense to wrap this episode. We'll try to conclude whatever we spoke till now, and then we can extend it again, but at least ee episode lo probably the second episode can be thing is ante గుంపులో పోకండి. డోంట్ హ్యావ్ దట్ హర్డ్ మెంటాలిటీ. అట్లీస్ట్ నాకైతే నా పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే, నాకు 10th class తర్వాత మై పేరెంట్స్, ఐ డోంట్ నో, దే వర్ బిజీ విత్ దేర్ లైఫ్. దే వర్ లైక్, అంటే ఆ టైంకి అంత వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ లేకపోయి ఉండొచ్చు. ఇట్స్ లైక్, అరే ఇంజనీరింగ్ చేస్తావా డాక్టర్ చేస్తున్నావా? నేను ఇంజనీరింగ్ సైడ్ ఇది కాకుండా నేనేదో ఒక వెరైటీ కామర్స్ అన్నా, నేనేదో పెద్ద పితూరి ఇది అది కాదు,
ఒక ఇది చేస్తా అన్నట్టు. నేను ఏం బీక్నా కామర్స్లో. నాకు ఐ లవ్ ద కాన్సెప్ట్స్ బికాజ్ ఐ చోజ్ ఇట్. ఐ లవ్ ద కాన్సెప్ట్స్ బట్ ఐ డోంట్ ఎంప్లాయ్ ఇట్. ఐ am economically broke still. Yeah, Yeah, you can understand by looking at the set, this production and all. Yeah, yeah. Jokes apart, yeah. Continue, by. yeah, you might not be economically very uh, I think it's I think quality over quantity, because I am a quality guy. I am a quality analyst by profession as of now. Quality over quantity చూసుకుంటే quantity is making more sense to people. It's like వాడికి 20 లక్షల కారు ఉందిరా, నీదేంది క్వాంటిటీ. అరే వాడు 20 లక్షల కార్లు ఆడి భయం వేస్తూ ఉండొచ్చు. ఆడి నిద్ర రాకపోవచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, ఇన్సోమేనియా ఉండొచ్చు, హూ నోస్. ఆడికి నడపడానికి కూడా అమ్మ 20 లక్షల కార్, నేను ఎక్కడైనా పార్కింగ్ చేస్తే గీత పడవచ్చు, చిన్న గీత పెట్టినా నేను యూటర్న్ లో ఎక్కడైనా ఆడికి ఇది ఉండొచ్చు. నువ్వు నేను నా 1 lakh, నేను 1,00,000 పెట్టి కొన్న జెన్ లో నేను అసలు ఎవడన్నా వచ్చినా నేను వెళ్ళి కుదినా వాడికే ప్రాబ్లం. అలా కూడా ఉండొచ్చు బ్రో. ఇట్స్ నాట్. ఐ హోప్ యూ బేసిక్ గా బ్రో ఇంతవరకు మీరు విన్నారు అంటే మీకు ఒక జిస్ట్ అర్థం చెప్పాలనుకుంటున్నా, అట్లీస్ట్ అర్థం ఉండొచ్చు. అర్థం అవుతుంది బాస్, డెఫినెట్లీ. ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ మ్యాన్, ఇట్స్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ క్వాలిటీ అనేది నీ జడ్జ్మెంట్. యూ హ్యావ్ యువర్ ఓన్ స్కేల్, ఐ హ్యావ్ మై ఓన్ స్కేల్ ఆఫ్ క్వాలిటీ. దీన్ని స్టాండర్డైజ్ చేయడానికి ఉండదు. క్వాంటిటీని స్టాండర్డైజ్ చేయొచ్చు కానీ క్వాలిటీని చేయలేము. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, ఆడికి బోయపాటి సినిమాలు అంటే పిచ్చిష్టం. నాకు చిరాకు దొరుకుతాయి. ఏంది బ్రో అన్ని కమర్షియల్గా ఉంటాయి. నాకు వాడికి నేను క్రిస్టఫర్ నోలన్ సినిమా చూపిస్తే ఏంద్రయ్యడం ఎందుకు అదంతా మనం సినిమా చూసేదే ఎంజాయ్, కానీ అంతా నెత్తి పెట్టి చూసేటట్టుంటే సినిమా ఎందుకు రా, నేను ఫిజిక్స్ లెక్చర్ చూస్తా కదా అంటాడు. ఫిజిక్స్ లెక్చర్ నేను ఏంది సినిమా చూసినాక నేను పోయి మళ్ళీ ఫిజిక్స్ కాన్సెప్ట్ చదవాలా, ఆర్టికల్ సైజ్ చదవాలా అంటాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే బ్రో. సో క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ, గెట్ రిడ్ ఆఫ్ దట్ హర్డ్ మెంటాలిటీ. Start questioning everything. It's okay if it is challenging your belief system. Yeah, it's okay. Open for changes, accept things. Believe in nothing. Yeah, basically believe in nothing. Believe in nothingness probably. Oh man, nothingness. Again, ఎటో పోతున్నా నేను. ఐఎమ్ సారీ, ఓషో బుక్ లో ఇది ఉంటుంది nothingness అని. నేను అక్కడ స్టక్ అయినా. ఇంకోసారి మాట్లాడదాం. No, that is different altogether. యా, అంతే. యాక్సెప్టెన్స్ ఉండాలి బాస్ బేసిక్ గా దేనికైనా, ఎందుకంటే దట్ మేక్స్ లైఫ్ ఈజియర్ యాక్చువల్లీ. నీకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉందంటే వానికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఎదుటివానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడు ఎదవ కాదు, నువ్వు ఎదవ కాదు. వాడు ఇన్నేళ్ళు బతికిండంటే లైక్ హీ హాజ్ అ ప్రాపర్, లైక్ హీ హాజ్ అ thought system that helped him live. And విన్నేళ్ళు బతికినావు అంటే you have a proper thought system that helped you live. It's all perspective. Yeah, believe in perspective bro. Like exactly, like with that I think we'll continue again in definitely ఇది ఇంకా సెకండ్ ఎపిసోడ్ తో కూడా ఆగుతుందని I don't think ఈ ఎపిసోడ్ కూడా లైక్ దిస్ టాక్ కూడా మాట్లాడగా బెటర్ అయితే వచ్చింది తప్ప. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ దట్. ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు లైక్ వన్ లైనర్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై. బట్ యాజ్ ఐ ట్రైడ్ బిలీవ్ ఇన్ పర్స్పెక్టివ్. లైక్ బిలీవ్ ఇన్ పర్స్పెక్టివ్. ఎవ్రీవన్ హ్యాస్ అ పర్స్పెక్టివ్. లైక్ బిలీవ్ ఇన్ పర్స్పెక్టివ్. లైక్ ట్రై అండ్ అండర్స్టాండ్. అరే ఇప్పుడు నాకు అర్థం కాదు బ్రో, నువ్వు యుఎస్ వెళ్తావు, నీకు తెలుగు వాళ్ళు కనిపిస్తారు,
నువ్వు వాళ్ళతో వై ఆర్ యూ ట్రైంగ్ టు ఇంటరాక్ట్, ఆర్ నీకు ఇండియన్స్ కనిపిస్తారు, వై ఆర్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్, యూ వాంట్ అ పర్స్పెక్టివ్. అరే నాకు ఆల్రెడీ తెలిసింది కదా అని. ఆల్రెడీ తెలిసింది క్యూరియస్ ఏముంది బ్రో. నువ్వు అక్కడికి వెళ్ళి మెక్సికన్ని కలు, అక్కడికి వెళ్ళి లైక్ డూ సంథింగ్ న్యూ, వేరే ఫుడ్ తిను, ఇంకా ఏదో చెయ్యి. ఆడికెళ్ళి వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చినట్టు కలు. నువ్వు ఆడికెళ్ళి ఎక్కడో మెక్సికో, చాలా మంది వేరే వేరే స్టేట్స్లోకి వెళ్ళి అక్కడ యూఎస్లోకి వెళ్తారు. వాళ్ళని కలువు. బేసిక్ గా గెట్ ఎక్స్పోజ్డ్ టు న్యూ థింగ్స్, డిఫరెంట్ థింగ్స్, డైవర్స్ థింగ్స్. దీన్ని ఒక 1 line లో చెప్పాలంటే డైవర్స్ థింగ్స్ లైక్ ఇట్ ఈస్ హ్యాపీయర్ ఆల్సో. ఇట్ ఈస్ నైస్, ఇట్ ఫీల్స్ నైస్. ఐ మీన్ మీరు ఇప్పుడు దాకా ఇది ఎప్పుడు ట్రై చేయకపోతే ఓకే 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 ఒకవేళ అది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఇట్ న్యాచురల్లీ ఫీల్స్ నైస్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఒక కొత్త వ్యక్తిని కలిసే ఆ ఫీల్ హై ఇస్తుంది బేసిక్గా. ఇట్స్ నథింగ్. ఇప్పుడు రిలేషన్షిప్ 2-3 years తర్వాత బ్రేకప్ కావడానికైనా, బోర్ కొట్టడానికైనా కారణం ఏంటంటే నథింగ్ న్యూ, ఆడ కొత్తగా ఏం లేదు. ఎంత అయిపోవాలో అంత అయిపోతుంది విషయం, కాబట్టి బోర్ కొడుతుంది. సో గెట్ ఎక్స్పోజ్డ్ టు వెరైటీ థింగ్స్. మీరు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అరే వాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు బ్రో. మనకి ఇక్కడ హైదరాబాద్ ఇంకా చాలా తక్కువ. అక్కడ లైక్ సో మెనీ డిఫరెంట్ కల్చర్స్, యుగాండా, లైక్ మేబీ కొంచెం మనం దీన్ని అర్థం చేసుకోవడానికి హైదరాబాద్లో తక్కువే, బట్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఆల్ దే ఆర్ ఎ గుడ్ ప్లేస్. కొంచెం దీస్ ఆర్ విల్ ప్రాబబ్లీ హావ్ టు గో దేర్. I was there, like I was doing a job. కొంచెం అట్లాంటి పీపుల్ ని కూడా we should include. Maybe we can try. అనిపిస్తుంది బ్రో. We'll try to bring those people in the next episodes at least. నువ్వు ఆడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినావు, అక్కడి నుంచి ఇక్కడ బిర్యానీ తింటున్నావు, స్పైస్ నీకు ఎట్లా అనిపిస్తుంది? నీ పరిస్థితి నీకు నచ్చుతుందా లేదా? బెంగాలీ బిర్యానీ డిఫరెంట్. ఇప్పుడు ఒకడు వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటే ఆబ్వియస్గా హైదరాబాదీ బిర్యానీ తినే ఉంటాడు. హౌ ఇట్ ఫీల్స్, నీకు ఎట్లుంది? నైస్. ఇందాకలే కన్క్లూడ్ చేద్దాం అనుకున్నాం, ఏదో ఇట్ ఈస్ ఫుల్ ఫ్లోలో ఉన్నాం మేము. ఇట్స్ ఓకే. బట్ దీనికి ఇంకా ఎక్స్టెండెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి మోస్ట్లీ. Of course, like escaping the matrix is not a small thing that you can. నెక్స్ట్ ఇంకా బెటర్ ఎపిసోడ్స్లో ఇంకా బెటర్గా we can discuss, explore. చలో, I guess time to say sign off. Bye boys.